బ్యాక్ టు న్యూస్. ఏపీలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీని వీడేవారిలో తాజాగా ఉప్పులేటి కల్పన కూడా చేరారు. కొద్దిసేపటి క్రితమే ఆమె ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును కలిశారు. మరికొద్ది రోజుల్లో ఆమె టీడీపీలో చేరతారని తెలుస్తోంది. కృష్ణా జిల్లా పామరు నుంచి గెలుపొందారు కల్పన. ఒడిశాలో బీజేపీ పిలుపునిచ్చిన బంద్ రచ్చరచ్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించింది. వందలాదిగా కార్యకర్తలు సెక్రటేరియట్ వైపు తరలి వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమలదళం పోలీసు వాహనంపై దాడికి దిగింది. కర్రలతో పోలీస్ వ్యాన్ అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా బిజు జనతాదళ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం కాస్త బీజేపీ వర్సెస్ బీజేడీగా మారిపోయింది. రెండు పార్టీల కార్యకర్తలు చొక్కాలు పట్టుకుని రోడ్డుపై తన్నుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు చేసిన అధికారులు ఏకంగా సీనియర్ ఐఏఎస్ అధికారినే టార్గెట్ చేశారు. తమిళనాడు సీఎస్ పి రామ్మోహన్ రావు ఇంటిపై దాడి చేశారు. ఉదయం 5:30కే సోదాలు స్టార్ట్ చేసిన అధికారులు ఇంటిని మొత్తం జల్లెడ పడుతున్నారు. దీంతో అన్నానగర్లోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారితో కలిసి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు రావడంతో రామ్మోహన్ రావు ఇంట్లో సోదాలు చేసినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఇప్పటివరకు ఏమేం లభించింది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తమిళనాడు చీఫ్ సెక్రటరీ నివాసంలో ఐటీ దాడులు చేయడం సంచలనం కలుగుతుంటే ఈ సోదాల వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న అనుమానాలు తలెత్తున్నాయి. అంతేకాకుండా తిరుపతిలోని రామ్మోహన్ వియ్యంకుడు బద్రి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. సీఎస్ నివాసంలో తనిఖీలు రాజకీయంగా కూడా కలకలం రేకెత్తిస్తున్నాయి. మరోవైపు ఏకంగా చీఫ్ సెక్రటరీ నివాసంలో ఐటీ సోదాలతో తమిళనాడులోని ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా షాక్ తగిలింది. మరోవైపు తిరుపతిలోని రామ్మోహన్ రావు వియ్యంకుడి నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ శాసనసభ సమావేశాన్ని లైవ్ ద్వారా చూద్దాం. అది మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడు. మిగతా సభ్యులు మీకు అవకాశం ఇస్తాను. మీకు 15 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం అడిగారు, అవకాశం ఇస్తాను. ఇప్పుడు అవకాశం వినియోగించుకుంటే మళ్ళీ అవకాశం ఇవ్వడానికి కుదరదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మీకు 15 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తాను. అప్పుడు చెప్పండి. ఒకవేళ ఇప్పుడే అవకాశం తీసుకుంటే 2 నిమిషాల్లో మీది పూర్తి అవుతుంది. మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. గౌరవ సభ్యులు మౌజం ఖాన్ గారు, స్పీకర్ మేడం, మీరు వెంకటరెడ్డి గారు మీరు ఇప్పుడే మాట్లాడుతా అంటే 15 నిమిషాలు ఇస్తే మీది అయిపోతుంది. 2 నిమిషాలు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉండదండి. మీరు మాట్లాడేటప్పుడే చెప్పండి. మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను అంటున్నాను కదా. మీకు అవకాశం ఇస్తానండి. మౌజం ఖాన్ గారు మీరు మాట్లాడండి. మీకు అవకాశం మాట్లాడండి. మీరు అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడండి అంటున్నారు. गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से आज असेंबली के अंदर जो शॉर्ट डिस्कशन प्लीज resume your seats please. मॉडर्नाइजेशन एंड एग्रीकल्चर एंड क्रॉप लोन वेवर पेमेंट ऑफ इनपुट सब्सिडी के लिए रखा गया है। मैं मजलिस इत्तेहाद अल मुस्लिमीन की तरफ से इस शॉर्ट डिस्कशन का खैर मकदम करता हूं और मैं ये कहना यहाँ पर ज़रूरी समझता हूँ, एक फार्मर ऐसी चीज़ है जो हिंदुस्तान की रीढ़ की हड्डी है। जहाँ फार्मर की परेशानी जब आती है हर कोई एकजुट होकर ठहर जाता है। आज फार्मर परेशानी में है, उसको देखते हुए यहाँ पर शॉर्ट डिस्कशन किया गया है। और असेंबली में मैं ये भी कहना ज़रूरी समझता हूँ, आज असेंबली के अंदर जितने
तकरीबन जितने एमएलए यहाँ पर बैठे हुए हैं ये भी एक फार्मर्स की औलादों में से है। और मैं खास तौर से आपसे ये कहना ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.